మనోజ్‌కు యాక్సిడెంట్ అవుతుంది. అసలేం జరిగిందంటే, మనోజ్ కారులో వెళ్తూ తలనొప్పిగా ఉందని టాబ్లెట్ కోసం దిగుతాడు. రోడ్డుపై అతనికి తనను 30,00,000 ఇచ్చి ముంచిన విల్లా విజయ్ కనిపిస్తాడు. తన డబ్బు ఏదంటూ అతని వెంట పడతాడు. అతను పారిపోతుండటంతో రోడ్డుపై అలాగే వెంటపడుతూ ఉంటాడు. అప్పుడే ఒక వ్యానొచ్చి మనోజ్‌ని ఢీకొంటుంది. ముందు అద్దం పగిలి అతని కళ్లకు ప్రమాదం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి మనోజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తారు. మనోజ్ యాక్సిడెంట్ విషయం ప్రభావతికి ఫోన్ చేసి రోహిణి చెబుతుంది. ఇక ప్రభావతి చాలా ఏడుస్తుంది. ఇంటికొచ్చిన బాలుని "నువ్వు శాపనార్థాలు పెట్టడం వల్లే ఇదంతా జరిగిందని" నిందిస్తుంది. అందరూ కలిసి హాస్పిటల్‌కెళ్తారు. మనోజ్‌కి సర్జరీ అని తెలియగానే చాలా ఏడుస్తుంది ప్రభావతి. సత్యం కూడా వాడు ఎన్ని తప్పులు చేసినా గుండెల్లో పెట్టుకున్నాను. మనోజ్‌కేమీ కాకూడదని బాలుతో చెప్పి బాధపడతాడు. నా ప్రాణం అడ్డేసైనా తనను కాపాడతానని బాలు అంటాడు. సర్జరీ పూర్తయి మనోజ్ బయటికి రాగానే అందరూ వెళ్లి ఏం జరిగింది అని అడుగుతారు. కారు అద్దం పగిలి గాజు పెంకులు కళ్లల్లో గుచ్చుకుంటే సర్జరీ చేసి ఆ గాజు పెంకుల్ని తీసేశామని డాక్టర్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.